బ్రేకింగ్ న్యూస్. అనకాపల్లి ఏజెన్సీలోని బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్పాట్లోనే 5గురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మృతులు సామర్లకోట వాసులుగా గుర్తించారు. పేలుడు తాటికి షెడ్డు కూలిపోయింది. మృతదేహాల భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ప్రమాదం ఎలా జరిగింది? అనకాపల్లి జిల్లాలోని కోటవరట్ల మండలం కైలాసపట్నంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. దాదాపుగా 20 మందికి పైనే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడ వర్క్ చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ముఖ్యంగా దీంట్లో ఇప్పటికే 5గురు అయితే ఆ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొక 7 నుంచి 8 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారనే సమాచారం అయితే అందుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మనం ఆ విజువల్స్ లో కూడా చూస్తే మొత్తం శరీర భాగాలన్నీ కూడా ఛిద్రం అయిపోయినటువంటిది కనిపిస్తుంది. ఒక్కసారిగా బాణాసంచా ఆ కేంద్రంలో నిప్పు రవ్వలు అంటుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం అక్కడ తయారు చేసినటువంటి మెటీరియల్ మొత్తం అంతా కూడా అంటే చాలా పెద్ద బాంబింగ్ ఉపయోగించినట్లు అవి కూడా మొత్తం ఒక్కసారి పేలుళ్లు సంభవించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం బాణాసంచా కేంద్రం ఒక్కసారిగా పేలిపోయినటువంటి నేపథ్యంలో దానిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా దాదాపుగా తీవ్రమైనటువంటి గాయాలు పాలయ్యారు. అదేవిధంగా ఈ మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బాణాసంచా కేంద్రంలో బయట పక్క పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొంతవరకు సేఫ్ గా అంటే చిన్న గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. తీవ్రమైనటువంటి ఆ గాయాల పైనటువంటి వాళ్ళు ప్రస్తుతం కొంతమందిని అటు అనకాపల్లి అదేవిధంగా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడానికి అధికారులు అయితే ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ ప్రమాదం ముఖ్యంగా ఇది పాయకరావుపేట ఎమ్మెల్యే ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వంగల్పూడి అనిత నియోజకవర్గానికి చెందినటువంటి ఆ ప్రాంతం ఇది. ఈ ఏరియాలోనే ఈ ప్రమాదం అయితే ప్రస్తుతం సంభవించింది. దీంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో కూడా హోంమంత్రి అనిత మాట్లాడినటువంటి సమాచారం అయితే అందుతుంది. మెరుగైన వైద్యం అందించాలి. అది అసలు ఇక్కడ తయారీ కేంద్రం, ఎందుకంటే ఇది ఏజెన్సీ ప్రాంతం ఇంచుమించుగా చెప్పాలంటే ఒక పక్కన నర్సీపట్నం, అదేవిధంగా అది నర్సీపట్నం ఏజెన్సీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. కోటవరట్ల నుండి దాదాపుగా 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం. అక్కడ అసలు దీనికి అనుమతులు ఉన్నాయా లేదా, గుట్టు చప్పుడు కాకుండా ఈ బాణాసంచాన్ని తయారు చేస్తున్నారు అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. చనిపోయినటువంటి వాళ్ళు అంటే ఎవరెవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అనేది పూర్తి లెక్కలైతే ఇప్పటి వరకు లేదు. చనిపోయినటువంటి వాళ్ళని చూసినటువంటి అంటే పేలుడు జరిగినటువంటి వెంటనే ఈ ప్రమాదం చూసినటువంటి వాళ్ళు మాత్రం హృదయ విధారకంగా అక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనిలో తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళకి శరీర భాగాలన్నీ కూడా కొన్ని ఛిద్రంగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా హుటాహుటిన ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేయడానికి కూడా కొంత ఇబ్బంది ఏర్పడినటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మంటలతో పాటుగా ఈ బాణాసంచా పేలుళ్లు సంభవిస్తూ ఒకవైపు నుంచి ఇంకో వైపుకి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత మంటలను ఆర్పే ప్రయత్నం కూడా కష్టంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అటు ఫైర్ ఇంజిన్స్ కూడా అక్కడ చేరుకున్నాయి. ఫైర్ ఇంజిన్స్ సిబ్బంది మొత్తం అంతా కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గాయపడినటువంటి వాళ్ళని అంబులెన్స్ లో ప్రైవేట్ ఆసుపత్రికి అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. అది చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి అక్కడ మొత్తం అన్నింటినీ కూడా
తొలగించి మృతదేహాలను అయితే బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక భయాందోళన వాతావరణం అయితే ఈ బాణాసంచా పేలుడు సంభవించినటువంటి ఆ ప్లేస్ లో కనిపిస్తూ ఉంది. దీంతో మొత్తం అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు దీనికి అనుమతులు ఉన్నాయా లేదనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం, దీన్ని పర్యవేక్షణ చేయడానికి కూడా ఏ ఒక్కరు కూడా ఉండరు. ఇది ఊరిలో కాకుండా ఆ ఊరికి చివర దీన్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అధికారులు కూడా తరచూ ఈ బాణసంచా కేంద్రాలను పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ బాణసంచా కేంద్రాలను అసలు ఎప్పుడు పరిశీలించారు, అసలు అక్కడ ఉన్నదా లేదా, తయారు చేస్తున్నారు, అక్కడ కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ కార్మికులకి సంబంధించినటువంటి డేటా ఏంటి, వీటన్నింటినీ కూడా కలెక్ట్ చేయాల్సినటువంటిది అయితే ఉంది. కానీ అధికార యంత్రాంగం ఎవరో కూడా వీటిని తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు. దీంతో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవడానికి గాయపడినటువంటి వాళ్ళు చెప్తేనే కానీ తెలిసే అవకాశం అయితే లేదు. ఇప్పటికి సంబంధించి దీనికి ఈ బాణసంచా కేంద్రానికి సంబంధించినటువంటి యజమాని ఎక్కడున్నారో తెలియట్లేదు. ఎందుకంటే ఇది ప్రమాదం జరిగిన తర్వాత సమాచారంతో ప్రస్తుతం ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నట్టు ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళు మాత్రమే ఇది సంఘటన స్థలంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి యజమాని ఎవరు ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 5గురు చనిపోయారు, మరొక 7 నుంచి 8 మందిని ఆసుపత్రికి అయితే తరలించారు. ఇంకా కూడా స్వల్ప గాయాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఎంతమంది చనిపోయారనే లెక్క అయితే తేలుతుంది. తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళు కూడా ఇంకా అంటే చావుతో పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మనకైతే సమాచారం అందుతుంది. రత్న రాజు, ఇటువంటి తయారీ కేంద్రాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అటువంటివి తీసుకోకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఈ బాణసంచా తయారీ కేంద్రాలు ముఖ్యంగా అటు గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రస్తుత కాకినాడ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. అటు సామర్లకోట, అదేవిధంగా పెద్దాపురం, పిఠాపురం ఈ ఏరియాల్లో ఎక్కువగా ఈ బాణసంచారం అనేది ఈ మండలాలకు సంబంధించి తయారు చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతం నుంచే కార్మికులు కూడా ఎక్కువగా వస్తుంటారు. అక్కడ తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బాణసంచా తయారు చేస్తున్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు కార్మికులు అయితే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేస్తుంటారు. కానీ ఇది ఒక మారుమూల ప్రాంతం. అటు నర్సీపట్నానికి కానీ, ఇటు అనకాపల్లికి కానీ, పాయకరావుపేట కానీ ఏది మెయిన్ ఊర్లు ఉన్నటువంటి దానికి దగ్గర కాదు. అటు నర్సీపట్నానికి దాదాపుగా 22 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినటువంటి ఊరుంది. పైగా ఇది ఏజెన్సీకి అత్యంత సమీపాన్ని ఉన్నటువంటి గ్రామం కావడం, లోపల ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. అసలు యజమానులు ఎవరు, దీన్ని అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా, బాణసంచా తయారీకి అసలు ముఖ్యంగా అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారా లేదా, అనుమతులతో పాటుగా ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ప్రికాషన్స్ ఏమేమి పాటిస్తున్నారు, వీటన్నింటినీ కూడా చూడాల్సినటువంటిది అయితే ఉంది. కానీ మారుమూల ప్రాంతం కాబట్టి అధికారులు ఖచ్చితంగా దీని మీద పర్యవేక్షణ అనేది చేయకుండానే ఉంటారు. పర్యవేక్షణ చేస్తే ప్రమాదం జరిగిన వెంటనే దాన్ని ఆర్పడానికో లేకపోతే రక్షించుకోవడానికో అవకాశం ఉంటది. ఒక్కసారిగా బాణసంచాలో వీళ్ళు తయారు చేస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా కొన్ని పొడులను వీళ్ళు కలుపుతూ ఉంటారు. కలపడంతో పాటుగా కొన్ని మిక్స్ చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదాలు అయితే సంభవిస్తుంటాయి. అయితే ప్రమాదానికి గల కారణం బాణసంచా మిక్స్ చేస్తున్నటువంటినా లేదా పవర్ కి సంబంధించి షార్ట్ సర్క్యూట్ ఏమన్నా ఏర్పడింది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఖచ్చితంగా బాణసంచా కేంద్రాలకు సంబంధించినటువంటి యాజమాన్యం తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే యాజమాన్యం కనుక ఖచ్చితంగా అన్ని ప్రికాషన్స్ పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా తక్కువ ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాయపడే వాళ్ళని కూడా తక్కువగా ఉంటారు. కానీ యాజమాన్యం సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా కేవలం ధనార్జనే వీళ్ళు మెయిన్ గా తీసుకుని పని మాత్రం చేయించుకోవడం, కూలి డబ్బులు ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి ఘోరమైనటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జరిగినటువంటి ఈ ప్రమాదం పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రమాదం జరిగినట్టు వెంటనే మొత్తం ఇప్పటికే సంఘటనా స్థలంలో దాదాపుగా 5గురు చనిపోయారు, మరొక 7 నుంచి 8 మంది వరకు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వాళ్ళందరూ కూడా బ్రతుకుతారా చనిపోతారా అనేది కూడా ఇప్పటి వరకు తెలియలేదు. ఎందుకంటే మొత్తం శరీర భాగాలన్నీ కూడా కాలిపోవడం, ఛిద్రమైపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఎవరెవరు చనిపోయారు, ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి యజమాని ఎక్కడున్నారు, అసలు ప్రమాదం జరిగినటువంటి సమయంలో తయారీ కేంద్రంలో ఉన్నారా, బయట ఉన్నారా, లేకపోతే ఎవరున్నారనే వివరాలు తెలిస్తేనే కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. మరికొద్ది సేపట్లో ఖచ్చితంగా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అంతా కూడా ప్రమాదం జరిగినటువంటి
సొంత నియోజకవర్గం కావడంతో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈ అధికారుల్ని గాయపడినటువంటి వారికి మెరుగైన చికిత్స అందించండి, ప్రాణాలు కోల్పోకుండా ఉండేలాగా చర్యలు చేపట్టమని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో పూర్తి డేటా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.